హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు ఇది రెగ్యులర్గా అంటే మనం గైనిక్ మన ఓపీడీలో చూసుకున్నప్పుడు చిన్న చిన్న ఇట్లా అంటే లైక్ చిన్న చిన్న గడ్డల్లాగా అట్లా చాలా రోజుల నుండి ఉండి కూడా కొన్నిసార్లునేమో పేషెంట్స్ నోటీస్ చేయరు, కొన్నిసార్లు అది నార్మలే, అంటే ఇదేం పెద్ద భయపడాల్సింది కాదు అని వాళ్ళే అనేసుకొని వదిలేస్తారు. సో యూజువల్లీ ఇప్పుడు మనం ఇప్పుడు లైక్ ఏదన్నా స్వెల్లింగ్, మనం వెజనల్ స్వెల్లింగ్స్ ఏమైనా చూసినట్టయితే మోస్ట్ కామన్గా మనం చూసేది బార్తోలిన్ సిస్ట్. అంటే మనకు యోని ఈ 2 సైడ్స్ 2 బార్తోలిన్స్ గ్లాండ్స్ ఉంటాయి. అది మనకు వెజనల్ లూబ్రికేషన్, అంటే ఆ యోని లోపల లైక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రెగ్నెన్సీ అంటే లైక్ భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ సెక్రీషన్స్ కోసం అన్నట్టు ఆ గ్లాండ్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్, అంటే గ్లాండ్ ఏమన్నా బార్తోలిన్ సిస్ట్ గ్లాండ్ ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యి అట్లా చీమ్ పట్టితే అది వాళ్ళకు సివియర్ పెయిన్ వస్తుంది. దాన్ని బార్తోలిన్స్ యాబ్సెస్ అంటారు. బార్తోలిన్స్ యాబ్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా పెయిన్, స్వెల్లింగ్, ఫీవర్ ఇవన్నీ ఉండడం కాబట్టి అది ఎమర్జెన్సీలుగా డాక్టర్ని విజిట్ అవుతారు. కొంతమందికి ఇవేవి ఉండవు, అంటే ఆ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది, అంటే అక్కడ చిన్న స్వెల్లింగ్ లాగా ఉంటుంది. వారికి భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి, లేదా పీరియడ్స్ బిఫోర్ అది కొద్దిగా స్వెల్లింగ్ ఏదో వాపులాగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ చీము ఉంటే ఇన్ఫెక్షన్ లాగా, జ్వరం లాగా ఉంటాయో అవన్నీ ఉండవు కాబట్టి ఇది అంటే అంత పట్టించుకోరు. సో ఇలాంటి బార్తోలిన్స్ అంటే క్రానిక్, అంటే ఈ సిస్ట్ అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు నోటీస్ చేసినట్టయితే, ఎస్పెషల్లీ బిఫోర్ పీరియడ్స్ అది కొద్దిగా వాసినట్టు అవుతుంది కాబట్టి మీకు అలా ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్గా యూ కెన్ కన్సల్ట్ ద డాక్టర్. అది చిన్న ట్రీట్మెంట్, ఇట్లా జస్ట్ నీట్గా దాన్ని ఎక్సర్సైజ్ చేసేసి కుట్లు వేసేయడం జరుగుతుంది. కొంతమందికి గార్ట్నర్స్ డక్ట్ అని ఉంటుంది, అంటే అది మనకు పుట్టుకతోటే ఉంటుంది. అది ఏమన్నా పెరుగుతున్నా మీకు లైక్ దాని ద్వారా అది ఏమన్నా నొప్పి వస్తున్నా దెన్ యూ కెన్ కమ్. లేదా ఎనీథింగ్ ఏదైనా అబ్నార్మల్ అనిపిస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే అది భయపడాల్సిందా కాదా, అది ఏంది అన్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాము. నెక్స్ట్ చిన్న చిన్న కుర్పుల్లాగా వస్తాయి చాలామందికి, పెయిన్ఫుల్ అల్సర్స్, అంటే చిన్న చిన్న మన నీటి బాయిల్స్ లాగా ఉంటాయి. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అంటే లైక్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్, అంటే భర్త నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న ఇట్లా కుర్పులు వచ్చి వారికి సివియర్ పెయిన్ ఉంటుంది. ఇది హర్పిస్ జెనైటాలిస్ ఉంటుంది. సో ఎనీథింగ్ అక్కడ ఏదైనా వాపు ఇట్లా లైక్ బాయిల్స్, మీకు ఎనీథింగ్ అబ్నార్మల్ ఉన్నా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో ఈవెన్ మనకు అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ తోటి కూడా అక్కడ చిన్న వాపులాగా వస్తుంది. ఒక 2-3 డేస్ యాంటీబయాటిక్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. సో ఎనీథింగ్ అక్కడ ఉన్న ఇట్ ఈస్ ట్రీటబుల్. సో ఒకసారి గైనిక్ని కన్సల్ట్ అయితే వి విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.